హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. విద్య గదిలోకి అడుగుపెట్టిన నాగమణి బిందెలోని నీళ్లు విభూతి లైన్ మీదుగా పోస్తూ మంచం చుట్టూ తిరగసాగింది. నల్లటి నీళ్లలో తెల్లటి విభూతి కరిగి కరిగి కొట్టుకుపోసాగింది. ఉన్నట్టుండి బయట గాలి వేగం పెరిగింది. దెయ్యం పట్టినట్లుగా చెట్లను ఊపేస్తోంది గాలి. సడన్గా గాలేంటి జయ్? వరండాలో కూర్చున్న మునిరాజ్ అడిగాడు. అందరి అటెన్షన్ ఒక్కసారిగా గాలి మీదకు మళ్ళింది. అంతవరకు పరాగ్గా ఉన్నారు వాళ్ళు. నిజమే అన్నయ్య, ఏమిటి ఇంత గాలి అన్నాడు జయరాజ్. మారప్ప, ఆ ఎంట్రన్స్ క్లోజ్ చేసేరాదా? బయట ఎండుటాకులు సుడి తిరుగుతున్న చప్పుడికి గాలి వేగానికి కాస్త భయంగా అన్నాడు మధుకర్. సరే బాబు, వేసేస్తాను. గాలి కూడా గొప్ప దారుణంగా ఉంది. ఎన్నిసీను పాపం ఎక్కడ చిక్కుకున్నాడో స్వగతంలా అనుకుంటూ ఎంట్రన్స్ గ్రిల్స్ క్లోజ్ చేసాగాడు మారప్ప. ఉఫ్ శబ్దంతో గాలి పెరిగిపోతోంది. నాగమణి, తాళం చేయని పట్రా, గట్టిగా అరిచాడు మారప్ప. అతి బలవంతంగా చూసే ప్రయత్నం చేస్తూ తలుపులు మూయసాగాడు. కళ్ళు కూడా కనిపించనంత గాలి. ఏంటి సడన్గా ఇంత గాలి? డాక్టర్ అగస్త్యంలో ఏదో అనుమానం తలెత్తింది. అదే స్ట్రేంజ్, ఇక్కడన్నీ వింతగానే ఉన్నాయి. డాక్టర్ మిథున్ తనలో తనే సమాధానపడ్డాడు. నాగమణి, నాగమణి, గట్టిగా అరిచాడు మారప్ప. పలకదేంటి? చిరాగ్గా లోపలికి వెళ్ళాడు. లోపల గదిలో గది మధ్యలో స్పృహ తప్పి పడి ఉంది నాగమణి. నాగమణి, నీకేమైంది? ఆందోళనగా ఆమెను సమీపిస్తూ, సార్, డాక్టర్ సార్, మన నాగమణి, నాగమణి. మారప్ప అరుపులు విని బయట కూర్చున్న వాళ్ళంతా ఒక్క ఉదుట్న లోపలికి పరిగెత్తారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. లోపలేం జరిగింది? నాగమణిని ఆందోళనగా కుదుపుతున్న మారప్పని చూసి చుట్టూ చేరారు. నుదుటి మీద రక్తం కారుతూ ఉంది. అక్కడెలా గాయమైంది? అసలు ఆమె ఎలా పడిపోయింది? అసలు స్పృహలో ఉందా లేదా? ఎక్కడికొచ్చేందుకు పడిపోయింది? అందరిలోనూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బలమైన ఆరోగ్యంగా ఉన్న నాగమణికి ఇంత సడన్గా ఏమైందబ్బా? అందరిలోనూ ప్రశ్నలే, ఉన్నవన్నీ ప్రశ్నలే, సమాధానాలు మాత్రం లేవు. అందరిలోనూ ఆత్రత, ఆందోళన, ఆందోళన, ఆత్రత. అసలు నాగమణికి ఎందుకు మెలకువ రావడం లేదు? భయంకరంగా తలెత్తింది ప్రశ్న. తేలు కొండిలా అందరి మెదళ్లలోనూ తొలుస్తూ ఉంది. అన్నయ్య, మన విద్య. జయరాజ్ మాట గొంతులోనే ఆగిపోయింది. అందరి తలలు విద్య మంచం కేసి తిరిగాయి. అక్కడ అక్కడ మంచం మీద మంచం మీద మంచం మీద విద్య లేదు. అందరి తలల్లోనూ ఊహించని విస్ఫోటనం. విద్య ఏది? ఒకరి ముఖాలొకరు చూసుకోవటానికి కూడా భయంగా ఉంది అందరికీ. గదిలో మంచం మీద స్పృహ లేకుండా పడుకుని ఉన్న విద్య ఏమయ్యింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఆమె వెళ్ళగలిగే స్థితిలో ఉందా? ఆమెకి స్పృహే లేదే. దారుణంగా గాయపడి చిత్రహింసలు అనుభవిస్తూ భీభత్సమైన పరిస్థితిలో ఉన్నటువంటి విద్యాధరి మంచం మీద ఉన్నది ఉన్నట్టుగానే ఎక్కడికి మాయమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఆమెకి ఏమయ్యింది? ఏమయ్యింది విద్యాధరి? అడవి సందడిగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో జంతువులా పక్షులా ఉనికిని తెలియజేస్తూ చిన్న చిన్న అరుపులు, కుహూరవాలతో ఆహ్లాదంగా ఉంటుంది. అడవిలో బాగా లోపలికి వెళ్తే నాగమల్లి వృక్షాలు దండిగా ఉన్న ప్రదేశం ఒకటి వస్తుంది. అక్కడ ఎవరో కోరి నాటినట్టుగా చాలా ఉంటాయి అవి. అదొక విచిత్రంగా ఉంటుంది. ఆ మధ్యలో ఒక పెద్ద మట్టి గుట్ట. అది చీమలు చేసిన ఏ పాముల పుట్టో మరి. అంత పెద్ద పుట్ట ఎన్నేళ్లై ఉంటుందో, అందులో ఎన్ని పాములున్నాయో. చిన్న బూడిద రంగు చెవుల పిల్లి చెంగున దూకి అక్కడి చిన్న చిన్న ఆకులతో పాకిన ఏదో తీగకున్న కాయల్ని నెమ్మదిగా తింటోంది. సడన్గా దాని నల్లని అందమైన కళ్ళు చెదిరినట్టుగా చుట్టూ చూశాయి. బెదిరిపోయాయి. క్షణంలో వాతావరణంలో ఏ మార్పుని పసిగట్టిందో ఆ చిన్ని కుందేలు. కానీ ఒకే ఒక్క దూకుతో పారిపోయింది.
అది మాయమైనట్టుగా పొదల్లోకి దూరిన మరుక్షణం అక్కడ గాల్లో వింత సుగంధం. అది మంచిదా లేక చెడ్డదా ఏమో ఎవ్వరూ నిర్ణయించలేరు. ముందు బాగానే ఉంది, రాను రాను ఏదో ఘాటు వాసనలాగా ఇబ్బందిగా ఉంది. నెమలి మాంసం ఉడకబెట్టేటప్పుడు వచ్చే వాసనకి దగ్గరగా ఉందా ఘాటైన వాసన. ఆ వాసనతో పాటుగా గాల్లోంచి దృశ్యమానమైంది ఓ స్త్రీ ఆకారం. దాదాపుగా 60 ఏళ్ల వయసు ఉంటుంది. నల్లని చీరని విచిత్రంగా తిప్పి తిప్పి కట్టుకుంది. మెడలో రుద్రాక్షలు, గవ్వలు, ఇంకేవో చిన్న పెద్ద పూసల దండలు, చేతులకి ఇప్పటి ఆధునికులు వేసుకునే టాటూస్ లాగా ఏవేవో డిజైన్లున్నాయి. ఆమె ముఖం ఆకృతి చాలా అందంగా ఉన్నాయి. సూటి అయిన కళ్ళు, ముక్కు, కాస్త వెడల్పుగా ఉన్న నోరు, నలుచదరంగా ఉంది అనిపించేటటువంటి ముఖాకృతి, చేతిలో కమండలం, ఎర్రటి రంగున్న లక్క గాజులు, నుదుట శివుణ్ణి తలపించే అడ్డునామాల విభూతి రేఖలు, మధ్యలో ఎర్రగా కుంకుమ బొట్టు, ధగధగా మెరుస్తూ ఉంది బొట్టు. నోరు కాస్త పెద్దదిగానే ఉంది. పెదాలు కాటు ఎరుపు రంగులో ఉన్నాయి. వయస్సులో ఎంత అందగత్తో ఆమె ప్రత్యక్షం అవుతూనే అరుస్తున్న పక్షులకేసి కోపంగా చూసి ఇష్ అంది. తక్కున అన్ని పక్షులు నోళ్లు మూసేశాయి. అంతటా నిశ్శబ్దం. తల పంకించి ఆ మట్టిపోగు దగ్గరికి వెళ్ళింది. చేతిలోని దండంతో ఓసారి ప్రేమగా ఆ గుట్టని తాకింది. అహో, ఏమి విధిలీల! మంత్రతంత్రములలో సాటీ పోటీ లేని నీకు ఎంతటి దుస్థితి కలిగింది? ఎవరు నిన్నిట్లా బాధించినది? ఏమి అయినను తంత్రరుద్రుడి చేతిలో మంత్రశూలము వంటి నీ విట్లు చలనము లేకుండా పడి ఉండుట చూడలేను సఖీ, చూడలేను. సహాధ్యాయి, స్నేహశీలి సుభద్ర, నీ కొరకే వచ్చినాను చెలి. నీ అవస్థను రూపుమాపి నీకు నిజరూపం అసంగుటకే నా స్వస్థానము నుండి అరుదించినాను. ఈ మాయాజాలము నా దగ్గర సిగ్గుచేటు. ఏమి చేయుచున్నాడు నీ భర్త? మహోగ్రశక్తులను వశపరుచుకున్న సమస్త మంత్రతంత్ర శాస్త్ర కోవిదుడు, అజయ శక్తి సంపన్నుడు గురురాజప్ప తన అర్ధాంగి వ్యధను చూచి కూడా ఇంత విశ్రాంతిగా ఎట్లున్నాడు? అయ్యో సుభద్ర, నేటికి నీ భర్తకునూ కానిదానివైనావా? ఎంతటి దురవస్థ ప్రాప్తించినది! అయినను దిగులు పడకు, నీకు నేనున్నాను. పంచిన ప్రేమను మరువని నీ స్నేహితురాలను, నీ నెచ్చెలిని. నా మేన ప్రాణములుండగా నీవెప్పటికీ దుఃఖపడరాదు, ఇట్లు అవస్థపడరాదు. అంత అవసరము కూడా లేదు. ఇదిగో ఇంక కొన్ని క్షణములలో నీ నిజరూపము ధరింతువుగాక. నేనే కనుక నిరంతర రావణ సార్వభౌమ ఉపాసకురాలినేని, లంకాపతి పాదములనే చిత్తమున నిరంతరము నిలిపినానేని, నా సహాధ్యాయి శాపము తొలగజేసి నా రావణ ప్రభు నా ముందు నిజరూపమును నిలబెట్టునుగాక. రాసుభద్ర, నీ సహపాఠి, పవిత్ర లంకావాసి, నిత్య రావణ సేవా దురంధరి, మంత్రతంత్ర మాయాజాల నిష్ణాతురాలు ప్రియంవద నీ కొరకెదురుచూచుచున్నది. నీ కడనే ఉన్నది. లెమ్ము, రమ్ము, నా కంటికి విందు చేయుము అని కమండలంలోని నీటిని కుడి అరచేతిలోనికి వంపుకుని ఆ మట్టి ప్రోగు మీదకి చిలకరించింది ప్రియంవద అనబడ్డ ఆ స్త్రీ. 2 క్షణాల నిశ్శబ్దం. ఆమె మూసిన కనులు తెరచుసరికి ఎదుటనున్న ఆ మట్టిపోగు పెళ్లలు మరిన్ని పెళ్లలుగా విడిపోసాగింది. అలా విడిపోతూ చప్ప చప్పుడు చేస్తూ ఉండగానే ఆ లోపల దివ్యతేజో సంపన్నురాలు పరమశాంతమూర్తి సుభద్ర యొక్క రూపం దర్శనమిచ్చింది. ఆహా, పరమదయానిధి, స్నేహమూర్తి, నీ ఆగమనముతో నా శాపగ్రస్త జీవితం అంతరించినది. కృతజ్ఞరాలను ప్రియంవద, స్నేహధర్మము నిలిపినావు. మహాసంతోషము. సంతోషమనిన ఇంతంతా అనరాని సంతోషము. మట్టిలో మట్టిగా మోగబోయిన నాకు పునరుత్తేజమును పునర్జీవితమును ప్రసాదించినావు. మహాసంతోషము. నీవు కదా నెచ్చలివనిన, నీది కదా స్నేహధర్మమనిన. పలునోళ్ల ప్రియంవదని కీర్తిస్తూ వెళ్ళి స్నేహితురాలిని ఆత్మీయంగా కౌగిలించుకుంది గురుపత్ని సుభద్ర. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.